నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందాపురం మండలం పాలవలసలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఘటనపై నిపుణుల కమిటీ విచారణ పూర్తి చేసింది. చందక పంచాయతీ ఎడ్లవారి కళ్ళాలకు చెందిన తాడి సాయి గత శనివారం అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లిన సమయంలో నిర్మాణంలో ఉన్న 2వ అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం అతను ప్రైవేట్ ఆసుపత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన యువకుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఫోరెన్సిక్స్ నిపుణులు, ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్య బృందం, క్లూ టీమ్స్ కలిసి దర్యాప్తు చేపట్టింది. విచారణలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిపుణుల కమిటీ నిర్ధారించిందని నార్త్ జోన్ ఏసీపీ ఎస్ అప్పలరాజు వెల్లడించారు. ఆ అబ్బాయిని గాయపడి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ నుంచి ఆ రౌతు శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ తాడి సాయి ఎవరైతే గాయపడ్డాడో అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడో ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయికి ఇలా జరిగింది, హాస్పిటల్లో చేర్పించాము అన్నట్టు తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. దాని మీద ఈ ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయి తాలూకా బంధువులందరూ వెళ్ళడం జరిగింది. కేజీహెచ్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది మెడికవర్లో ఇప్పుడు చాలా తీవ్రమైన హెడ్ ఇంజరీస్తో అన్కాన్షియస్ స్టేట్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు. సర్జరీ కూడా అయింది. ప్రజెంట్ ట్రీట్మెంట్లో అబ్బాయి ఉన్నాడు. దీనికి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్వాపరాలు మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే, ఈ తాడి సాయి అనే అబ్బాయికి అదే మన ఈ విలేజ్ ఉంది కదండి, పాలవలస గ్రామంలో ఉండే ఒక అమ్మాయితో ప్రేమ సంబంధాలు ఉన్నాయని మాకు ఎంక్వైరీలో తెలిసిందండి. ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫోన్లో చెప్పుకున్న ప్రకారంగా 7వ తారీఖున వాళ్ళిద్దరూ ఈ పాలవలస గ్రామంలో కలవడం కోసం నిర్ణయించుకున్నారు. అందరికీ మన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ వాంబే కాలనీలో కోమరపు రవికుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయనను కొట్టి చంపేశారని మృతుడి భార్య రమ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం దాళమ్మరాజు వలసకు చెందిన రవికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు 2 పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు 9 గంటల కంచి, అంతేనమ్మా? 1 గంటగా చేస్తుంటే 1 గంట మధ్యాహ్నం భోజనం పాప అని చెప్పి చేస్తే మరి అదే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఎవరు కొట్టదు? కక్షలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా? చెప్తాను, అడుగుతాను. ఎవరు కొట్టారు? నేను చూసాను. చూడలేదు మరి, వయసులో కట్టాలి కదా, ఏదైనా ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి అవునులే, ఆవిడ అంటుంది కదా అలాగా. ఓకేనా, అలా జానగిరి ఏదైనా డౌట్ అయితే మానేశారు. కాకపోతే ఎప్పుడో సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు 9 గంటల కంచి, అంతేనమ్మా? 1 గంటగా చేస్తుంటే 1 గంట మధ్యాహ్నం భోజనం పాప అని చెప్పి చేస్తే మరి అదే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఎవరు కొట్టదు? కక్షలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా? చెప్తాను, అడుగుతాను. ఎవరు కొట్టారు? నేను చూసాను. చూడలేదు మరి, వయసులో కట్టాలి కదా, ఏదైనా ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పి అవునులే, ఆవిడ అంటుంది కదా అలాగా. ఓకేనా, అలా జానగిరి ఏదైనా డౌట్ అయితే
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. బీసీ వర్గాల అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిని చూడలేక ఆయనపై అపవాదాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీసీ వర్గాల కోసం ఇంతవరకు ఎవరూ చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, శ్మశాన వాటికల అభివృద్ధికి 10 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. త్వరలోనే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యేలను కలుసుకుని నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించనున్నారని చెప్పారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం వెంకటాపురం మాజీ సర్పంచి ఆది సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పుట్టా మహేష్ గారి మీద లేనిపోయిన అపవాదాలు ప్రతిపక్షాలు కావాలని జల్లుతున్నారు. ఇప్పుడు వరకు ఏలూరు పార్లమెంటు నియమించిన తర్వాత ఈ తరహా అభివృద్ధిని ఏ ఎంపీ చేయలేదు. ఒక బీసీ నాయకుడు అయి రాష్ట్ర లెవెల్లో బీసీలు అంటే ఏంటో మనగూడ చూపిస్తూ బీసీల కోసం ఈ అహోరాత్రులా కష్టపడుతూ 2 సంవత్సరాల్లో ఆయనకి ఎవరైతే ఓటేశారో ఆ ఓటేసిన మహనీయులన్న ఆయన జీవితంలో మర్చిపోరు. ఇప్పుడు 10 కోట్లు సుశానాల కోసం కేటాయించారు. ఇప్పుడు వరకు పార్లమెంట్ నుంచి ఎప్పుడు కూడా సుశానాల కోసం ఫండ్స్ రిలీజ్ చేసి ప్రజల్ని చనిపోయే రోజులన్నా మనశ్శాంతిగా చచ్చిపోవాలని దానికోసం పెట్టిన మహనీయుడు పుట్టా మహేష్ గారు. ఆయన మీద బుర్ర జల్లినంత మాత్రాన్ని ఏం కాదు. కావాలని ప్రతిపక్షాలు ఈ తరహా ప్రచారాలు చేసి ఆయన ఇచ్చేస్తున్నారు. ఆయన రేపటి నుంచో ఎల్లుండి నుంచో బయలుదేరి ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుపుకొని దిగ్జయంగా నడిపెత్తారని కోరి పార్దిస్తూ ఆది సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాపునాడు. జై. విశాఖ జిల్లా మహారాజు రాజుపేట జంక్షన్ వద్ద శశి స్కూల్ బస్సులో సాంకేతిక లోపం కారణంగా జరిగిన ప్రమాదంలో జొన్నాడ పంచాయతీ మన్యాలుపేటకు చెందిన గొలగని సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఆగి ఉండగా ఫ్యాన్ పనిచేయకపోవడంతో క్లీనర్ పొరపాటున స్టార్టర్ నొక్కడంతో బస్సు ముందుకు దూసుకువెళ్లి రోడ్డు పక్కన ఉన్న వారిపైకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం సూర్యనారాయణకి స్కూల్ వాండ్రు స్కూల్ వాండ్రు కొలగాని సూర్యనారాయణకి స్కూల్ వాండ్రు వరంగల్లో ఇటీవల ఎగ్జిబిషన్ల సంఖ్య పెరుగుతుందని, డబ్బు సంపాదనే లక్ష్యంగా కొత్త తరహా ఈవెంట్లు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా భారీ ప్రమోషన్లు చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ముందు యూట్యూబర్ నిర్వహిస్తున్న షావుకి రంజాన్ ఎగ్జిబిషన్లో కరెంటు తీగలు, జంక్షన్ బాక్సులు నడిచే దారిలోనే నేలపై ఉండడం ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అక్కడే ఆడుకుండడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. गड़बड़ होती कल सुबह लगने के बाद डालेंगे। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉండి సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసీరుల్లా తెలిపారు. ఈ కాలంలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో మైక్లు లేదా బహిరంగంగా సౌండ్ సిస్టమ్లు ఉపయోగించకూడదని సూచించారు. అలాగే బహిరంగ సమావేశాలు, మీటింగ్లకు ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు సౌండ్ పొల్యూషన్ లేకుండా అందరూ సహకరించాలని కోరారు. విజ్ఞప్తి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా
టెంపుల్స్ వద్ద కానీ, చర్చీల వద్ద కానీ, మసీదుల వద్ద కానీ తక్కువ సౌండ్ పెట్టి స్టూడెంట్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు చదువుకునే విధంగా, అలాగే ఎగ్జామ్స్ రాసే విధంగా అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా ఉండి పోలీసు వారి నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉండి మండల ప్రజలకు విజ్ఞప్తి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి. బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా అవుల వెంకటేశ్వర్లను నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత సాధన లక్ష్యంగా జీవులు, మొక్కలు, జంతువులు, వాటి పరిసరాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు NWC కృషి చేస్తుందని తెలిపారు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం వంటి పంచభూతాలను కాలుష్యాన్ని గురికాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయన్నారు. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవకుమార్, బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఏవి శ్రీలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా చైర్మన్ గా రాష్ట్ర శాఖాధ్యక్షులు గౌరవనీయ శ్రీ అంబటి నవకుమార్ గారు నన్ను ఎంపిక చేశారు. డైరెక్టర్ శ్రీమతి ఏవి శ్రీలక్ష్మి గారు ప్రపోజల్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ కాలుష్య నివారణ చర్యలను అన్ని ప్రాంతాలకు తెలియపరుస్తూ విస్తృతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్. దీనిని గ్రామ, మండల, జిల్లా స్థాయిల వరకు కూడా తీసుకువెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ కల్పించి ఈ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కార్యక్రమం ఇది. మరి దీనికి సంబంధించి బాపట్ల జిల్లా చైర్మన్గా నాకు బాధ్యతలను నిర్వహించమని చెప్పని రాష్ట్ర అధ్యక్షులు వారు ఏదైతే నిర్దేశించారో దాన్ని విజయవంతంగా నేను పూర్తి చేసుకోవడానికి వీలుగా మన ప్రాంతంలో, బాపట్ల జిల్లా ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు, మీడియా వారు, ప్రజలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సహకరించి ఈ ప్రాంతంలో కాలుష్య నివారణ చర్యలకు చేపట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకోవడానికి కావలసిన సహాయ సహకారాలను అందించాల్సిందిగా కోరుతూ, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా చైర్మన్గా రాష్ట్ర శాఖాధ్యక్షులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అన్నారు. ఆయన త్యాగం యావత్ తెలుగు జాతికి స్ఫూర్తి అన్నారు. అలాగే ఆయన త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. కలెక్టర్ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, మిగిలిన ప్రముఖులందరితో కలిసి ఈరోజు నివాళులర్పించాం. వారి త్యాగం అనేది తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శం. అందుకోసమే 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్, వారి త్యాగానికి స్ఫూర్తిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొద్ది గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. వీరి త్యాగం ఫలితంగా ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. దీంతోపాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, కేరళ ఇలాంటి మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పడినాయంటే వారి త్యాగాన్ని వెలకట్టలేనిది. అందుకే వారి త్యాగాన్ని మనం కొనియాడుకుంటూ ముందుకెళ్తాము. మీరు స్వాతంత్రంలో పాల్గొంటమే కాకుండా అహింస, అదేవిధంగా మనకి
బాపట్ల జిల్లా కేంద్రంలోని అన్నవరపు వారి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించడంతో పాటుగా కాపీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ తనిఖీల సమయంలో ఆర్డీఓపీ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా నందలూరులో లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బచ్చు జయభాస్కర్రావు అధ్యక్షతన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అరవపల్లి బచ్చు భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ జయభాస్కర్రావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మెడపోతుల రాము, గంధం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేది. నమస్కారం. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకు మన క్లబ్స్ తరఫున ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినందుకు చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆయన మన నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేసి అంతవరకు మనం మదరాసీలను పిలిచేవారు. ఇది ఆయనకు నచ్చక మనకెందుకు ఒక రాష్ట్రం ఉండకూడదు అని చెప్పేసి 58 రోజుల పాటు ఆయన ఆమరణ దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్నారు. దాని సందర్భంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 58 రోజుల పాటు ఆయన దీక్ష చేసి ఆత్మార్పణ చేశారు. కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని యనమలకుదురులో వినాయక నగర్, కట్ట ప్రాంతాల్లో సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చేసిన మంచిని ప్రజలు మర్చిపోకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపాలిటీలలో మిగిలిన అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ఇక 2 సంవత్సరాల్లోనే సుమారు 40 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, వచ్చే 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు, సిఆర్డీఏ నిధులతో 120 కోట్ల పనులు చేపడతామన్నారు. నమస్కారం. ఈరోజు యనమలకుదురు వినాయక నగర్, అట్లాగే పక్కనున్న రోడ్లు సుమారుగా 11-12 రోడ్లు, పూర్తి స్థాయిలో డ్రైనేజీలు అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు పలికిన స్వాగతం కానీ, వాళ్ళు వ్యక్తం చేసిన ఆనందం కానీ జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఇంకా ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ పూర్తిగా ఒకటొకటిగా ప్రాధాన్యత ప్రకారం అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జివ్వలదిన్నె గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. జివ్వలదిన్నె మాజీ సర్పంచ్ ముమ్మిడిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన తనయుడు పృథ్వీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా టూరిజం అధికారి ఉషా తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఓకే మేడం. నూట 125వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మన జుగల్దిండి గ్రామంలో ఎంతో గుట్టుగానైనా పకడ్బందీగా చేయాల్సిన సౌకర్యాలు తక్కువైనా కూడా అందరూ నిలబడి ఇంతవరకు పూర్తి చేయటం, 2 విగ్రహాలకి పూలమాలలు వేయటం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా జుగల్దిండి గ్రామం ఈలో పోయిన 30 ఏళ్ల క్రితం ఇదే డయాస్లో చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన కృషిని నిర్వహించారు. తన జీవితాన్నే త్యాగం చేసి అమరజీవిగా మనకు మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మనం ఈరోజు ఆయన యొక్క జన్మదినం 125వ జన్మదినం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఒక చిన్న ఇది చేసుకొని మనం గుర్తు చేసుకోవడానికి నెక్స్ట్ ఇందాక కూడా అక్కడ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. భవిష్యత్తులో పిల్లలకు కూడా మన పెద్దవాళ్ళ గురించి తెలియజేయటము, మన చరిత్రల గురించి తెలియజేయటము, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వర్తించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయ సమీపంలో 6.77 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV నూతన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ డిఈ నాగరాజు, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎగ్జామ్ డేట్లు ఉండవాలి. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చెప్తారండి, 4 రోజులు అయిపోయింది కదా, రేపు ఎగ్జామ్ పెడతాం మీకు. ఇప్పుడు చదువుతూనే ఉండాలి. సైట్స్ ఉన్నా సరే పబ్లిక్ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. మాకొద్దు అంటారు. అందరికీ కరెంట్ కావాలి, కానీ టవర్ లైన్స్ వద్దు, సబ్ స్టేషన్స్ వద్దు. పవర్ అయితే అందరికీ 24/7 కావాలి అంటే మనం ఏర్పాటు చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా సరే అటువంటివన్నీ కూడా అధిగమించి తగు జాగ్రత్త. ఈ సబ్స్టేషన్ దానికి కోఆపరేట్ చేసిన ముఖ్యమైన మన శాసనసభ్యుల వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ గారికి అందరికి కూడా నా ఇది ఫినిష్ చేసేస్తామని చెప్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఇంకా 2 సబ్ స్టేషన్స్ కూడా మన గుడివాడకి నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి. సో ఆ 2 కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయని కూడా మీకు తెలియజేస్తాను. సంతోషంగా ఉంది. స్పెషల్లీ దీంట్లో శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్ట్ అడగానే ఇచ్చినందుకు, నాకు 3 సబ్ స్టేషన్ కావాలన్నా అని చెప్పి మన మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారిని అడగడం, ఆయన వెంటనే తెచ్చిపోయి చేసేస్తానంటాం. బేసికల్ వెంటనే ఆయన ఎప్పుడు అప్పటికప్పుడు ఇచ్చారు. చాలా తొందరగా చాలా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పాసమైలారంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి పాల్గొన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని ఎమ్మెల్యే తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, కౌన్సిలర్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గచ్చిబోలి ఉపేందర్ గారు మల్లన్న పట్టుపాగ నమస్కారం. ఈరోజు 15వ తారీఖు మార్చి 2024 మా యొక్క మాచిపల్లి గ్రామంలో మల్లికార్జున సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుపుకుంటున్నాము. ఈ కళ్యాణం ప్రతి ఏటా ఇలాగే జరుపుకుంటాము. ఆ కుల పెద్దలు సమాజంలో సమక్షంలో గ్రామ పెద్దల అలాంటి వాళ్ళు చేసిన కష్టము సుఖాలు రాష్ట్రమైన జాతర యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలోని చెరువులు కుంటలను నింపే కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి మల్లన్న సాగర్ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లెత్తారు. సమీప ప్రాంతాల్లో ఎండిపోయిన చెరువులను నింపి రైతులకు నీటి అందుబాటు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బూనెల విజయ్ చంద్ర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేపట్టకపోయి ఉంటే తెలుగు రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. 58 రోజుల పాటు ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుముఖం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అంచనాల ప్రకారం